నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి మార్కుల ఆధారంగానే ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభిస్తామన్న విద్యాశాఖ మంత్రి సురేష్. శ్రీరానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. డాక్యుమెంట్ కు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించామన్న డీఎస్పీ రంగరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంతృప్తి. గాజువాకలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ. పలు కూడళ్లలో పరిస్థితిని పరిశీలించిన ట్రాఫిక్ సంయుక్త కమిటీ. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదని, ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ, ఎస్వి వెటర్నరీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీల్లో డిప్లొమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయని చెప్పారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ₹1000 అపరాధ రుసుముతో నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. నవంబర్ 28న పరీక్ష నిర్వహించి డిసెంబర్ 5న ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు. నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సెలవులు, సిలబస్ ను తగ్గించాల్సి ఉందని చెప్పారు. మొదటి నెల రోజులు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని చెప్పారు. సంస్థలో ఈ ట్రిపుల్ ఐటీలు అంటాం మనం, అందరికి తెలిసే భాషలో అయితే ట్రిపుల్ ఐటీ. ఈ ట్రిపుల్ ఐటీస్ అంటే ఒంగోలు, నూజివీడు, అట్లాగే ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయలో అండ్ శ్రీకాకుళం, ఈ 4 ట్రిపుల్ ఐటీలో చదువుకోవడానికి 10వ తరగతిలో వచ్చినటువంటి గ్రేడ్స్ ఆధారంగా అడ్మిషన్స్ నిర్వహించేవాళ్ళం. మరి ఈసారి 10వ తరగతి పరీక్షలు ఈ కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించలేకపోవడం వల్ల ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి నిర్వహించడానికి ఆర్జుకేటీ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళు మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 4 ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్స్ ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన చేయి తడపనిదే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొన్ని చోట్ల పనులు జరగడం లేదు. అవినీతికి పాల్పడితే తాట తీస్తామని ప్రకటనలే తప్ప ఆచరణలో ఆమ్యామ్యాలు యాదృచ్ఛిగా సాగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి డాక్యుమెంట్ ఇవ్వడానికి శ్రీరానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించామని ఏసీపీ డీఎస్పీ రంగరాజు తెలిపారు. డాక్యుమెంట్ కోసం 5 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని అన్నారు. ఇక్కడే ఫైల్ ఉండడంతో రిజిస్ట్రార్ మన్మథరావును వివరణ అడిగామని చెప్పారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఎస్ఆర్ఓ ఆఫీసుకి సంబంధించిన కనుక పెందుర్తి ఎస్ఆర్ఓ ఆఫీస్కి, గాజువాక ఎస్ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రిఫర్ చేశారు. అక్కడ నుండి రిప్లై వచ్చిన తర్వాత ఇమీడియట్గా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. గత నెల సెప్టెంబర్లోనే 19వ తారీఖున రిప్లై ఇచ్చారు పెందుర్తి వాళ్ళు. పర్మనెంట్ నెంబర్ ఇచ్చి డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి గాను ముందు 5 lakhs డిమాండ్ చేశారు. దాని మీద మాకు స్పందన డైరెక్ట్గా ఎస్ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చేయకుండా త్రూ డాక్యుమెంట్ రైటర్ ద్వారా డిమాండ్ చేశారు. దాని మీద మాకు గత నెల 26న స్పందన 14400 కంప్లైంట్ వచ్చింది. మాకున్న డిపార్ట్మెంటల్ ప్రొసీజర్స్ ప్రకారం ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ చేస్తున్నాం. వచ్చే ఇర్రెగ్యులారిటీస్ని బట్టి మా హెడ్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కరోనా త్వరలోనే అంతమొందాలని వెంకన్నను ప్రార్థించినట్లు చెప్పారు. నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కరోనా సమయంలో స్వామిని మనందరం కోరుకునేది ఒకటి, ఈ కరోనా మహమ్మారిని పాల్గొనాలని, భక్తులందరినీ కాపాడాలని,
ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వీలైనంత తొందరగా ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుకుంటూ స్వామి అనుగ్రహం తప్పకుండా అందరికీ ఉంటుంది. రేపు చాలా లిమిటెడ్గానే అలౌ చేస్తామని తెలిసింది. ప్రతి అంగరంగ వైభవంగా లోపల అలంకారాలు కానీ పూజలు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. భక్తుల ఎవరు కూడా స్వామికి ఇక్కడ ఎలా జరుగుతుందో కైంకర్యాలని ఆలోచించాల్సిన పనులది. చాలా అద్భుతంగా దేవస్థానం పాలక మండలి వాళ్ళందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని స్వామి కార్యక్రమాలు చక్కగా సజావుగా చక్కగా జరుగుతూ ఉన్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లా యావత్ ప్రపంచం ఈరోజు కోవిడ్ బారి నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని. గాజువాక ప్రాంతంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో వాహన చోదకులు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ట్రాఫిక్ సంయుక్త కమిటీ గాజువాకలో పర్యటించింది. షీలానగర్, బీహెచ్పీవీ, ఆటోనగర్తో పాటు కీలకమైన పాత గాజువాక కూడలిలోని ట్రాఫిక్ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసరంగా ఈ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కమిటీ గుర్తించింది. అనంతరం ఆర్కే హాస్పిటల్, పోలీస్ స్టేషన్, శ్రీనగర్, వడ్లపూడి, కూర్మన్నపాలెం, అగనంపూడి, స్టీల్ ప్లాంట్, జనరల్ హాస్పిటల్ కూడళ్లను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు ప్రసాదరావు, ఈశ్వర్రావు, ఎన్హెచ్ఏఐ అధికారులు శ్రీకిరణ్, శ్రీరామ్, జీవీఎంసీ అధికారులు వేణుగోపాల్, జయశ్రీ, ఆర్టీఏ అధికారి సత్యనారాయణతో పాటు వాయిస్ ఆఫ్ గాజువాక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఎన్హెచ్ కన్సల్టెంట్స్, గీతం కాలేజ్ ప్రొఫెసర్ గారు, సిఐ గారు, జీవీఎంసీ పరంగా నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అన్నింటినీ మనం షీలానగర్ నుంచి లంకెలపాలెం వరకు చూడడం జరుగుతూ ఉంది. దీని మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ డీటెయిల్గా స్టడీ చేసి మన ప్రొఫెసర్ గారు దీని మీద సజెషన్స్ ఇస్తారు. దీన్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి కావాల్సిన శాంక్షన్స్ అన్ని తీసుకొని వర్క్స్ అన్ని టేకప్ చేయడం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు చతుర్భుజ కేశవ మూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శంకు చక్రం, గద, అభయహస్తం ధరించి సూర్యప్రభ వాహనంలో శ్రీవారు కనువిందు చేశారు. ఈ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే భోగభాగ్యాలు, సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ వాహన సేవలో జీఆర్ స్వాములు, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజం పత్రిక 6వ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ ప్రమాణాలను పాటిస్తూ ప్రజాపక్షాన నిజం పత్రిక ఆలోచనాత్మక కథనాలను ప్రచురిస్తోందని వక్తలు పేర్కొన్నారు. 6 ఏళ్ల పాటు పత్రికను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిజం పత్రిక 6వ వార్షికోత్సవ వేడుకలు ఆత్మీయుల నడుమ ఘనంగా జరిగింది. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన వేడుకలకు పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్, ఎస్డీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెద్మత్స సత్యనారాయణ రాజు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మణిరామ్, వామపక్ష నాయకులు జేవి సత్యనారాయణ, సిహెచ్ నరసింగరావు, సీనియర్ పాత్రికేయుడు శివశంకర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. 6వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. అతిథులు పలువురు సంఘ సేవకులను సన్మానించారు. సీనియర్ పాత్రికేయులు రవికాంత్ సంపాదకీయంలో వెలువడుతున్న నిజం పత్రిక కథనాలు ప్రజాపక్షాన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని వక్తలు ప్రశంసించారు. పాత్రికేయ వృత్తి ఎంతో గొప్పదని, విలువలతో కూడిన జర్నలిజానికి ఎప్పుడూ గౌరవం ఉంటుందని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగుతున్న రవికాంత్ అభినందనీయుడని అన్నారు. 6 సంవత్సరాలుగా నా తెలిసి నష్టాలే వచ్చింటాయి, ఎప్పుడు కూడా లాభం వచ్చింది. ఎందుకంటే పేపర్లో లాభం రావడం అంటే నాకు తెలిసి అది సాధ్యం కాని పరిస్థితి. బట్ అయినా కానీ నేటికి దాన్ని కంటిన్యూ చేస్తూ ఒడిదుడుకుని తట్టుకుంటూ మరి ఇంతమంది ఆప్తుల్ని ఈరోజు పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి నేను ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను, దీంట్లోనే నాకు సంతోషాన్ని ఉంది అని చెప్పి వ్యక్తపరచడం నిజంగా ఆనందం. It's a great evening today. ఒక సక్సెస్
ఒక 6th యానివర్సరీ అంటే ఇట్స్ నాట్ అ జోక్ ఒక మాసపత్రికది. ఎందుకంటే ఈ కాలంలో ఇమ్మెన్స్ కాంపిటీషన్ ఉంది ఫ్రమ్ ఆల్ సోషల్ మీడియా ద ఎక్స్పెషల్. ఎవ్రీ యూత్ ఈజ్ ఆన్ అ మొబైల్ దెన్ ఆన్ అ న్యూస్ పేపర్. బట్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతుంటే దానిలో మనకి ఇమ్మెన్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాను. And I would like to congratulate Ravikant Garu and his team. They have done an immense, wonderful job. కానీ ఇది 6వ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేపథ్యం ఈ సంవత్సరం వచ్చింది అని ఈ 6 సంవత్సరాల పాటు ప్రతి నెల దాన్ని తీసుకొని రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళు దినపత్రికలు నడిపే వాళ్ళు 24 గంటల్లోనే దానికి ఎలాగైతే సమాచారాన్ని కూర్చోవాలో మేము ఆసుపత్రికి ఇంకో రకమైనటువంటి ఇబ్బంది. ఎందుకంటే అన్ని పాత వార్తలే అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నా కూడా ఆ వార్తని విశ్లేషణాత్మకంగా పరిశోధనాత్మకంగా అంత ఎక్కువగా దాన్ని తీసుకొని రాగలిగితేనే రీడర్షిప్ అన్నది ఉంటుంది. రాజకీయ వివక్షకు తావు లేకుండా ప్రజా పక్షాన నిలుస్తూ నిజం పత్రికను గత 6 ఏళ్లుగా ప్రజల ముంగిటికి తీసుకువస్తున్నామని పత్రిక ఎడిటర్ రవికాంత్ తెలిపారు. తనకు తోడ్పాటును అందించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. పత్రికలు నడపడం చాలా కష్టం. అది ఇక్కడ ఉన్న అందరికీ పత్రికలతో సంబంధం వల్లే అందరూ స్టేజ్ మీద ఉన్నారు. ప్రతి ఒక్కరికి సీఎంతో ఉన్నారు ఈ స్టేజ్ మీద. అయినప్పటికీ ఇక ఒక వృత్తిలో దిగిన తర్వాత ఆ వృత్తిని నమ్ముకొని ఆ వృత్తిని ప్రేమించి ఆ వృత్తినే దైవంగా భావించి ఇందులో ఉన్నాం కాబట్టి వేరే దాంట్లోకి వెళ్ళాం. ఏమంటే ఆల్టర్నేటివ్ బిజినెస్ చేసుకోగలం కానీ దీన్ని మాత్రం జీవితాంతం వదిలిపెట్టలేము. ఇది అంతే. పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తాయని వక్తలు పునరుద్ఘాటించారు. పత్రికను మరింత ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. వకళమాత ఆలయ రూపకల్పన చేపడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గజల్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ బారిన పడకుండా ప్రజలు మరింత కాలం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నైవేద్య విరామ సమయంలో గజల్ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి వకళమాత దేవాలయం తాలూకా నిర్మాణం ఏదైతే ఉందో ఆ ఫోటోలు చూసినాను. మన గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి కుటుంబము, వారి సమక్షంలో, వారి యొక్క నేతృత్వంలో, దాతృత్వంలో ఆ దేవాలయం రూపకల్పన జరుగుతుందని నేను విన్నాను. ఆ ఫొటోస్, వీడియోస్ కూడా చూశాను. చాలా బాగుంది. అతి త్వరలో మా చిరకాల వాంఛ, మా సేవ్ టెంపుల్స్ భారత్ చిరకాల వాంఛ వకళమాత దేవాలయం నిర్మాణం జరగాలని, ఆ వకళమాత దేవాలయ నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్ఛ తిరుమలని చాలా అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను కోరేది ఏంటంటే ప్రజలందరినీ, ఇంకా కోవిడ్ చాలా సీరియస్గా ఉన్నది, దయవుంచి అత్యవసరం అయితే కానీ బయటికి రావద్దు. నువ్వెందుకు వచ్చానని అడగచ్చు, కానీ నేను ఒక అత్యవసరమైనటువంటి పని మీద ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందికి ఉపాధి కలిగించేటువంటి ఒక పని మీద. సో దానికోసం వచ్చాను. కానీ మేము కోరేది ఏంటంటే అందరూ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి కొంతకాలం పాటు జాగ్రత్తగా ఉండమని నేను కోరుకుంటున్నాను అందరినీ కూడా. సో స్వామివారి కృపతోటి అందరూ కూడా బాగుండాలని. నో మాస్క్ నో ఎంట్రీ నినాదంతో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నగరంలో పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. ఆకేపాలెంలో చేపట్టిన ర్యాలీని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి శాస్త్రి ప్రారంభించారు. జీవీఎంసీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని శాస్త్రి తెలిపారు. బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్కును ధరించి భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఇన్స్టెంట్ ఆర్డర్ 83 ప్రకారం 3 అంశాల మీద, ముఖ్యంగా షాపులు, ఎస్టాబ్లిష్మెంట్ ఫర్మ్స్లోని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ముఖ్యంగా మాస్కులు ధరించకుండా షాపుల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలని, హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలని, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని 3 అంశాల మీద వారందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు మండలం అంతా కూడా ప్రతి షాప్ని వాలంటీర్స్ ద్వారా, అడ్మిన్స్ ద్వారా విజిట్ చేయించి వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము.
ఇది అందరూ పాటిస్తే మరొకసారి కరోనా మనకి విశాఖ నగరంలో 83 జీవో ప్రభుత్వ కోవిడ్ ఆర్డర్ 83 జీవో ప్రకారం మనం అంటే ప్రజలకి అవగాహన కల్పించడానికి ర్యాలీ అంటే నిర్వహిస్తున్నాము. మార్కెట్ ఏరియాలో కానీ షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ వాళ్ళు నో మాస్క్ నో ఎంట్రీ అనే కాన్సెప్ట్ అందరూ పాటించాలి. అలాగే ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. మాస్క్తో పాటు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా హ్యాండ్ శానిటైజర్తో చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మెయిన్గా జనాలు సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి పాటిస్తూ రైతులకు మేలు చేసేందుకే ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. విజయవాడలో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై ఏపీ సిపిడిసిఎల్ నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు రైతుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సచివాలయాల ద్వారా మీటర్లు బిగింపుపై అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. రైతుల అభ్యున్నతి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్ని నాని తెలిపారు. ప్రతిపక్షాలు ఈ పథకంపై అవగాహన లేమితో మాట్లాడుతున్నాయని విమర్శించారు. రైతులు వాడుకునే విద్యుత్కు ఖచ్చితమైన రీడింగ్ ద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత విజయవంతంగా నిర్వహించడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ లైన్లు కానీ లేదా సబ్స్టేషన్లు కానీ అంటే విద్యుత్ శాఖ యొక్క సామర్థ్యాన్ని రైతుకి విద్యుత్ ఇచ్చే దాంట్లో నాణ్యమైన విద్యుత్ ఇవ్వటానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటాకి పెంపొందించుకుంటాకి అవకాశం కొరకు మాత్రమే తప్ప వేరే ఎవరో చెప్పుడు మాటలు చెప్తున్నట్టు ఇందులో ఎటువంటి దురాలోచన కానీ దుర్బుద్ధి కానీ లేదనేది రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు 10వ తారీఖు ఒక తారీఖు పెట్టుకుని ఆ తారీఖులోపు రైతుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కరెంటు కోసం ఒక బ్యాంక్ అకౌంట్ను తీసుకుని దానిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు జమ చేయబడి మీరు ఎన్ని మీటర్లు తిరిగితే అంటే ఎన్ని యూనిట్లు తిరిగితే మీరు కాల్చిన మీటర్ను బట్టి వాడిన వాడకాన్ని బట్టి మీ అకౌంట్లో డబ్బు జమ చేసి గ్యాస్ కట్టర్తో ఎస్బీఐ ఏటీఎంని బద్దలు కొట్టిన ఘటన విశాఖ పాత డైరీ ఫారం వద్ద చోటు చేసుకుంది. షట్టర్ను మూసి నగదు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్టర్ మూసి ఉండడంతో అనుమానం వచ్చిన సిబ్బంది లోపలికి ప్రవేశించగా అక్కడ ఓ గ్యాస్ సిలిండర్ కూడా కనిపించింది. సెక్యూరిటీ గార్డు కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు బ్యాంకు సిబ్బందిని రప్పించారు. రాత్రి ఏటీఎంలో 8 లక్షలు లోడ్ చేస్తామని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఏటీఎం యంత్రం డోరు తెరిచే ఉండడంతో మొత్తం సొమ్ము పట్టుకెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. గతంలో విశాలాక్షి నగర్లో ఇదే తరహాలో చోరీ జరిగింది. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి మార్కుల ఆధారంగానే IIITలో ప్రవేశాలు నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభిస్తామన్న విద్యాశాఖ మంత్రి సురేష్. శ్రీరానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. డాక్యుమెంట్ కు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించామన్న డీఎస్పీ రంగరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంతృప్తి. గాజువాకలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ. పలు కూడళ్లలో పరిస్థితిని పరిశీలించిన ట్రాఫిక్ సంయుక్త కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.